ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము గమనించుకున్నట్లయితే యోబు జీవితము మన ముందు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. తన జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి యోబు జీవితంలో కనపడుతుంది. అయినప్పటికీ తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను చూచి విసుగు చెందక దేవునిపై తనకున్నటువంటి సజీవమైన విశ్వాసాన్ని ఎంత చక్కగా వెల్లడి చేస్తున్నాడంట. తనకు ఒక విమోచకుడు ఉన్నాడని, ఆయన సజీవుడనియు సర్వాధిపత్యము కలిగినటువంటి రాజు అని ఎంత చక్కగా తన పరిస్థితిలో ఆయన కొనాడుతున్నాడు. దేవుని ప్రణాళిక తన జీవితం పట్ల ఒకానొక రోజు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేటువంటి నిరీక్షణ కలిగి ఈ అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము దేవుడు మన విమోచకుడు అని చెప్తుంది. విమోచకుడు అంటే మనకు విడుదలనిచ్చేవాడు. పాపము నుండి, శాపము నుండి, కష్టము నుండి, కన్నీటి నుండి, వేదన నుండి, అవమానము నుండి మనలను కాపాడి విడిపించి రక్షించేవాడు అని లేఖన భాగములు తెలియచేస్తూ ఉన్నాయి. ఇదే యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం ధ్యానించుకున్నట్లయితే, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు అంటున్నాడు యోబు. యోబుకు తన జీవితం ఎందుకు క్షీణదశకు వచ్చిందో తెలియనప్పటికీ పరమందు దేవునికి సాతానుకి మధ్య జరిగినటువంటి ఆ సంఘర్షణను తను ఎరగనప్పటికీ ప్రభువుపై అతనికి ఉన్నటువంటి విశ్వాసము ఎంతో అచంచలమైనది. తను మాట్లాడినటువంటి ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట రాబోవు కాలములో క్రీస్తు విమోచకుడుగా సర్వమానవాళి కొరకు అవతరించబోయే విమోచకుడని కూడా ఎరిగేటట్లుగా మనకు తెలియజేస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితము దావీదు పట్టణమందు బెత్లెహేములో మన కొరకు ఒక రక్షకుడు జన్మిస్తాడు అని మహాదూత ద్వారా ఒక శుభవార్త చెప్పబడింది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షకుడు మన కన్నీటి నుండి, మన అప్పుల నుండి, మన బాధల నుండి, మన వ్యాధుల నుండి ఆయన మనకు విడుదలనిస్తాడు. మన విమోచకుడు సజీవుడు, ఆయన పరలోకమందున్నాడు. నీ కొరకు నా కొరకు అద్భుతమైన ద్వారములు ఆయన తెరవబోతున్నాడన్న నిరీక్షణ ఈరోజు మనం కలిగి ఉండాలని యోబు భక్తుని జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునిపై తనకున్నటువంటి తరగనటువంటి ప్రేమ వలనే యోబు ఎంత అద్భుతంగా దేవుని స్తుతిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలం లేకపోయినా సరే దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. శోధనకు నిలిచిన శుద్ధ సువర్ణము వలె మార్పు చెందుతూ నన్ను విమోచించే సజీవుడవైన నా దేవుణ్ణి నేను కన్నులారా చూశానని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఆ విశ్వాసము అతని జీవితంలో తాను కోల్పోయినది మాత్రమే కాకుండా కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదముగా నిలిచింది. నేటి దినములలో మన నిరీక్షణ ఫలించింది. మనమందరము కూడా పాతాళములోనికి వెళ్ళకోకుండా తండ్రి అయిన దేవుడే విమోచకుడిగా సర్వమానవాళి కొరకు అవతరించాడు. మధ్యవర్తిత్వం చేయడానికి దైవ మానవుడిగా
ఈ భూమిలోనికి పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. కనుకనే ఉదయకాల సమయంలో ఎందరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ గొర్రెపిల్ల రక్తములో తమ పాపములను కడుగుకొని శుద్ధి చేసుకొని దేవుని కొరకు ఎదురు చూసేవారముగా ఉండాలి. ఎందరైతే ఆయనను ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అవుతారని ఈ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. గొర్రెపిల్లగా మన పాపముల నుండి మనలను విమోచించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విమోచకుడు మనకున్నాడని తెలుసుకుని ఆయన నిత్యము ఆరాధించే వారముగా, ఆయన నిత్యము కొనియాడే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపుకు మాత్రమే చూద్దాం. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవమానాలు మన జీవితంలో ఎదుర్కొన్నా, ప్రతి ద్వారము మూయబడినా సరే దేవుడు ఖచ్చితంగా మన కొరకు ఏదో ఒక ద్వారం తెరుస్తాడన్న నిరీక్షణతో యోబు వలె మనము జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప కృపను అందుకోబోతున్నాం. అంత మాత్రమే కాదు, యుగ యుగములు దేవునితో ఉండేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని కూడా పొందుకోగలుగుతున్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మలను ఘనపరిచి హెచ్చించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ లోకములో మేము జీవించినంత కాలము మా కష్టాలలో, బాధలలో మీకు దూరము కాకుండా మిమ్ములను మా హృదయపూర్వకంగా నమ్మి మీ పట్ల విశ్వాసము కలిగి ఉండేలా మాకు సహాయమును దయచేయండి. విన్న వాక్యము ద్వారా మేమందరము కూడా గొప్ప నిరీక్షణ కలిగి మీ యందు నిలిచి ఉండే వారముగా మీరు మాకు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును.